కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు అనంతపురానికి చెందిన హర్షవర్ధన్గా పోలీసులు గుర్తించారు. హర్షవర్ధన్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హర్షవర్ధన్ మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, హర్షవర్ధన్ మృతికి గల కారణాలు తెలిసాయా? తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు అసలు? కార్తీక్, చిత్తూరు జిల్లా కుప్పం పిఎం కాన్స్టిట్యున్సీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యొక్క పిఎస్ మెడికల్ కళాశాలలో ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి హర్షవర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. ప్రధానంగా మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి హర్షవర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెనుక తల్లిదండ్రులు మృతికి గల కారణాలను ఏంటంటూ విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా కళాశాల యాజమాన్యాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హర్షవర్ధన్ చాలా మెరిట్ స్టూడెంట్. అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి హర్షవర్ధన్ అనుమానాస్పద స్థితిలో ఈ రోజు చనిపోవడం, రూమ్ కి వెళ్తానని చెప్పి ఒక్కసారిగా అతను ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలు సాగిస్తోంది. ప్రధానంగా అతను తోటి విద్యార్థులతో చాలా చనువుగా ఉండేటువంటి హర్షవర్ధన్ అనుకోని విధంగా మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. హర్షవర్ధన్ స్వగ్రామం సొంత ఊరు వచ్చేసరికి అనంతపురం వాసిగా గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినటువంటి కళాశాల యాజమాన్యం హాస్టల్లో ఉన్నటువంటి సహకార విద్యార్థుల సమాచారం అందుకున్నటువంటి తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితమే అనంతపురం నుంచి వాళ్ళు కుప్పానికి బయలుదేరడం జరిగింది. అనుకున్న విధంగా హర్షవర్ధన్ మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క హర్షవర్ధన్ మృతికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్ విజయమూర్తి.